మా పిల్లోడి బిహేవియర్ చాలా అరగెంట్‌గా ఉంది సార్. సరిగ్గా ఫ్రెండ్స్‌ని నీట్‌గా ఫ్రెండ్‌షిప్ చేయడం లేదు. అందరితో కలిసి ఉండట్లేదు పిల్లలతో అనేటువంటి కంప్లెయింట్ ఇవాళ చాలామంది పేరెంట్స్ నుంచి వినబడుతోంది. అయితే దీని గురించి ఒక చిన్న విశ్లేషణ ఇద్దామని ఈ వీడియోతో మేము ముందుకొస్తున్నాము. ఒక పిల్లోడు, ఒక పసిపిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు తను నడక నేర్చుకునేటువంటి సమయం లోపల ఒక కడప ఇంటికి ఉన్నటువంటి ఒక కడప తగిలి కింద పడిపోయాడు అనుకోండి. మనం ఏం చేస్తాము? వెళ్ళి ఆ పిల్లోని ఎత్తుకొని, అయ్యో నీకు కడప తగిలిందా నాన్న దెబ్బ, ఆగు, దాన్ని నేను దెబ్బలు కొడతాను అని చెప్పి వెళ్ళి దాన్ని తన్నడమో లేకపోతే కొట్టడమో చేసి మనం నేర్పిస్తున్నాం. ఇవాళ అదేవిధంగా రేపు పొద్దున స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత పిల్లోడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఆడుకుంటూ ఉంటే తగిలి కింద పడిపోతే వీడేం చేస్తాడు? వెళ్ళి వాడిని కొడుతున్నాడు. దానికి రీజన్ ఏంటి అంటే, మొదట మనము వాడి సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఫీడ్ చేసాం. ఏదైనా మనం తగిలి కింద పడినా, మనకి ఏదైనా ఇంజరీ అనేది జరిగినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ మనం కాదు, అది వేరే వాళ్ళను దూషించాలి అనేటువంటి విషయం చెప్పి మనం నెగిటివ్ ఫస్ట్ ఫీడ్ చేసినప్పుడు పాజిటివ్ తర్వాత రావాలి, పాజిటివ్గా ఆలోచించడం రావాలి అని అంటే ఎక్కడి నుండి వస్తుంది? ఏదైనా కూడా ఏది విత్తితే అదే మొలుస్తుంది. మనము విత్ ఒకటి పెడితే చెట్టు ఒకటి రాదు. అందువల్ల మనం ఏదైనా కూడా పాజిటివ్గా ఎలా తీసుకోవాలి అనేటువంటిది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పిల్లోడు చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకు అందిస్తూ ఉండాలి. మంచి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ కానివ్వండి, మంచి పాజిటివ్ సజెషన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులను కానివ్వండి, కలవండి, మంచి సజెషన్స్ తీసుకోండి. ఇవాళ సైకాలజిస్టులు ఉన్నారు, మంచి మంచి మెంటర్స్ ఉన్నారు, వాళ్ళందరి సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. ఇవాళ యూట్యూబ్లో, ఆన్లైన్లో, ఇంకా అదర్ ఛానల్స్ లోపల మనకు ప్రతిదీ కూడా మెసేజ్ ఇవ్వడం కోసమని ఎంతోమంది విజ్ఞత ఉన్నటువంటి మేధావులు అందిస్తూ ఉన్నారు. వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే 200% ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుండి మనము బయటకు రావచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానిపైన మేము కొన్ని సైకలాజికల్ మెథడ్స్ని కూడా చేస్తూ కొన్ని వీడియోస్ అనేది ఛానల్లో చేయడం జరిగింది. వాటిని మీరు డీటెయిల్గా చూస్తే మీకు ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, తర్వాత ఎలా మనము పిల్లోడిని మంచిగా ఒక మైండ్ సెట్ అనేది సెట్ చేయాలి, వాళ్ళ బిహేవియరల్ మెథడ్స్ పైన ఒక పేరెంట్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ బిహేవియరల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలకి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనేది